అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా తల్లికి వందనంకి సంబంధించి చాలా మందికైతే మీరు ఎలిజిబుల్‌లో ఉన్నారు అనొస్తుంది. అలాగే ఎలిజిబుల్‌లో ఉన్నారు గానీ, ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు అని అయితే చాలా మందయితే టెన్షన్ పడుతున్నారండి. వీరందరి కోసమైతే ఈ వీడియో అయితే రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి తల్లికి వందనం పథకానికి చాలా మంది ఇద్దరు పిల్లలు అర్హులున్నారండి. కానీ ఒక పిల్లోడికే పడ్డము. అలాగే ఒక పాపే ఉన్నా సరే, 3వ తరగతి, 5వ తరగతి, 8దో తరగతి చదువుతున్నా సరే, వాళ్ళకి ఎలిజిబుల్‌లో ఉన్నా, హాజరున్నా ఎటువంటి ప్రాబ్లమ్ లేకపోయినా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. అయితే ఎందుకు క్రెడిట్ కాలేదు? మేము ఎలిజిబుల్‌లోనే ఉన్నాము. ఆహ్, ఎ అమౌంట్ ప్రాసెసింగ్ అని వస్తుంది. అండర్ ప్రాసెస్ అని వస్తుంది. కారణం ఏంటి? అనైతే చాలా మందయితే కామెంట్ అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించి అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ కారణంతో అమ్మకు వందనం, తల్లికి వందనం స్కీమ్ అనేది అందరేదో చెప్తే దాని మీద కూడా ఒక వీడియో అనేది నేనైతే చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా వచ్చేసి మనకి తల్లికి వందనం స్కీమ్ అనేది ఎలిజిబుల్‌లో ఉండి అమౌంట్ ఇంకా పడలేదు. అండర్ ప్రాసెస్ అని వస్తుందని చెప్తున్నారు కదా! వారందరూ కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలండి సచివాలయాల్లో. ఏంటంటే మేము ఎలిజిబుల్లే కానీ మాకు అండర్ ప్రాసెస్ అని వస్తుంది గానీ, ఎటువంటి పేమెంటు పడలేదు అనే ఒక అప్లికేషన్ అయితే మీరు పెట్టాలి గ్రీవెన్స్. మీకు సచివాలయంలో ఈ అప్లికేషన్ ఇస్తారు అడిగితే. అప్లికేషన్‌ని మీరు ఫిల్ చేసి అక్కడ క్యాప్ ఇస్తారని కారణమని, ఆ కారణంలో మీరు మేము ఎలిజిబుల్‌లోనే ఉన్నాము. మా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మా పిల్లలకి అమౌంట్ అనేది పడలేదు అని చెప్పేసి గ్రీవెన్స్ పెట్టాలి. ముఖ్యంగా గ్రీవెన్స్ పెట్టడానికి కావాల్సినవి చిల్డ్రన్ ఐడీ అండి. ఇది స్కూల్‌లో ఇస్తారు చిల్డ్రన్ ఐడీ. స్కూల్‌లో చిల్డ్రన్ ఐడీ ఉంటుంది. అయితే బాబు యొక్క ఆధార్ కార్డు, మదర్ యొక్క ఆధార్ కార్డు ఇక్కడైతే జత చేయాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వచ్చేసి రేషన్ కార్డ్ అయితే జత చేయాల్సి ఉంటుందండి. ఇలా ఈ 4 మీకు జత చేసి అంటే స్టూడెంట్ ఐడీ అనేది జత చేయక్కర్లేదు. జస్ట్ ఓన్లీ అప్లికేషన్ మీద రాస్తే సరిపోతుంది. ఈ 3 మీరు జత చేసి ఇస్తే మీ బాబు లేదా పాప ఆధార్ కార్డు, ఇంకొకటొచ్చేసి ముఖ్యంగా మనకి రేషన్ కార్డు కంపల్సరీ అండి. ఈ 3 మీరు యాడ్ చేసి చిల్డ్రన్ ఐడీ అనేది అక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు సచివాలయం స్టాఫ్ అయితే గ్రీవెన్స్ పెడతారండి. ఆటోమేటిక్‌గా మీకు జూలై 5న డబ్బులైతే పడిపోతాయి. సో, ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ముందు కంగారు పడకుండా ముందైతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 28తో లాస్ట్ అయితే అయిపోతాయి అప్లికేషన్ తీసుకోవడం. సో, ఇప్పుడే మీరైతే ఇది చేయడానికైతే ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.